సౌందర్యలహరి 71వ శ్లోకం. నఖనాముద్యోతైర్నవనలినరాగం విహసతాం కరాణాం తే కాంతిం కథయ కథయామః కదము మే కయాచిద్వా సామ్యం భజతు కలయా హంతకమలం యది క్రీడల్లక్ష్మీ చరణతలలాక్షారసచనం. అమ్మా, నీ హస్తముల శోభ వర్ణనాతీతము. అప్పుడే ప్రభాతకాలంలో వికసించిన తామర పువ్వు యొక్క కాంతిని నీ గోళ్ళు ఎగతాళి చేస్తూ ఉంటాయి. అటువంటి గోళ్ళ యొక్క కాంతులతో శోభిల్లే నీ హస్తాల శోభను ఎలా వర్ణించగలమో చెప్పు. పద్మాల కాంతి కన్నా ఎక్కువ ఎర్రని కాంతితో శోభించే నీ హస్తాలు పద్మములతో పోల్చడానికి ఎంత మాత్రమూ సరిపడవు. నఖనాముద్యోతైర్నవనలినరాగం విహసతాం కరాణాం తే కాంతిం కథయ కథయామః కదము మే కయాచిద్వా సామ్యం భజతు కలయా హంతకమలం యది క్రీడల్లక్ష్మీ చరణతలలాక్షారసచనం. సౌందర్యలహరిలోని 71వ శ్లోకాన్ని బ్రహ్మముహూర్త కాలంలో 12,000 సార్లు జపించి తేనె క్షీరాన్న నైవేద్యంగా పెట్టాలి. ఈ విధంగా 45 రోజులు జప పూజలు చేసిన తర్వాత ఆఖరి రోజున యథాశక్తిగా భోజనం పెట్టి క్లీం శ్రీం అనే యంత్రాన్ని రాయించి మెడలో కానీ భుజానికి కానీ కట్టుకోవాలి. ఈ విధంగా చేస్తే కనుక ఎవరైతే చేస్తారో వారికి యక్షిణీ దేవతలకు ప్రీతి కలిగి యక్షిణీ దేవతలు వారిపై వశమై ఉంటారనమాట. అంతేకాకుండా కావలసినవన్నీ తెచ్చి రక్షిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఎవరైతే ఈ సాధకుడు ఈ యంత్రాన్ని పూజలో నుంచి పూజించి మంత్రాన్ని మర్రి చెట్టు కింద కూర్చొని జపిస్తే అతి శీఘ్రంగా యక్షిణీ దేవతలు వశమవుతారు. శ్రీమాత్రే నమః.